హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. చూడండి, ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి యూజ్ అవుతుందంటే, ఈ హెల్మెట్ వల్ల కింద పడినా కూడా మీ తలకు ఎటువంటి ఇంజురీస్ కావు. అప్పుడు తలకి ఇంజురీస్ లేకుంటే ప్రాబ్లం ఉండదు. తలకి ఎప్పుడైతే మనకు దెబ్బ తగులుతుందో అప్పుడు మనము ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఏదైతే మనకి హెల్మెట్ ఉందో, హెల్మెట్ మన తలని సేవ్ చేస్తుంది. కాబట్టి మనకి అత్యంత పెద్ద ప్రమాదం జరగకుండా మనం కాపాడుకోవచ్చు. అదే ఇప్పుడు హెల్మెట్ లేకుండా కింద పడితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే, ఈ హెల్మెట్ లేకుండా కింద పడండి. ఒకసారి కింద పడితే ఇప్పుడు ఈ రోడ్డు మీద పడడం వల్ల ఏమవుతుందంటే, ఈ మనకి హెడ్ ఇంజురీస్ అయ్యి బతికే ప్రయోజనాలు ఉండవు, మనకి బతికే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రయాణాన్ని సుఖంగా చేసుకోవాలనేది మా యొక్క కాన్సెప్ట్. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. తర్వాత మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైనర్స్కి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, మైనర్స్ డ్రైవింగ్ చేయకూడదు. మైనర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, చాలా ఫాస్ట్గా పోయి వాళ్ళు అనవసరంగా ప్రమాదాలకి గురి అవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆశలు అయిపోతాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే, పిల్లలకి 2 వీలర్స్ ఇవ్వద్దండి. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా డేంజర్. నువ్వేందో మాట్లాడుకుంటూ వెళ్తుంటావు, వెనక నుంచి ఎవడో వచ్చి గుద్దుతాడో, ముందు నుంచి నువ్వు పోయి గుద్దుతావో, దానివల్ల ఏమవుతుందంటే అతి పెద్ద ప్రమాదం జరిగి చనిపోవడం జరుగుతుంది. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, ఎవరైతే తాగి బండి నడుపుతారో దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా తాగి బండి నడపకూడదు. ట్రిపుల్ రైడింగు, ర్యాష్ డ్రైవింగు చేయడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు అంటే మామూలుగా కాదు. ఒక్కసారి పోయి ఆడ డాష్ గుద్దడం వల్ల మన బాడీలు నుజ్జు అయిపోవడము, చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ప్రతిసారి పోలీసులు పోయి అక్కడ నీట్గా వాటిని శవాలని ఎత్తి అంబులెన్స్లో పెడతా ఉంటే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిన్న వయసులో పిల్లలు బండ్లు నడపడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ఏదో ఇంటర్మీడియట్ చదువుతుంటారు, 10th క్లాస్ చదువుతుంటారు. ఒక ఇంట్లో ఒక పిల్లోడు అంటే 10th క్లాస్ చదువుతున్నాడంటే, 10th క్లాస్ చదివిన పిల్లోడు చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందంటే, చాలా క్షోభ, అది ఆ తల్లిదండ్రులకు క్షోభ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా 2 వీలర్స్ని పిల్లలకు ఇవ్వకూడదు, మైనర్ డ్రైవింగ్ చేయకూడదు. ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి, ఏదైనా చేస్తే కంపల్సరీగా వాళ్ళ బండి సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ మీద లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా వాళ్ళ రికార్డ్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మైనర్స్కు ఎవరు బండ్లు ఇవ్వద్దండి. తర్వాత మేము ఏవైతే చెప్పినామో కంపల్సరీగా హెల్మెట్ ధరించి మనము ప్రయాణం చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు. తర్వాత మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేయరాదు. మైనర్స్కి ఎవరు కూడా బండ్లు ఇవ్వకూడదు. తల్లిదండ్రులకు ముఖ్య గమనిక ఏంటంటే, మైనర్స్కి ఎవరు కూడా బండ్లు ఇవ్వకూడదు. తర్వాత మనం ఆటోలు ఉంటాయి, ఆటోలు హెవీ లోడ్ వేసి ఆటోలు రన్ చేస్తుంటారు. కాబట్టి పరిమితి మించి ఆటోలు లోడ్ వేసుకుని ఇష్టానుసారంగా నడపకూడదు. దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఓవర్ స్పీడ్, ఇంకా బండి దొరికింది కదా అని స్పీడ్గా పోతే ఏమవుతుంది, దానివల్ల కూడా ప్రమాదం జరిగి ఇంకా మీరు అనుకోకున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని అవాయిడ్ చేయకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించి సేఫ్గా డ్రైవింగ్ చేసి ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. ఇది ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా దీన్ని కంపల్సరీగా పాటించి, ఈరోజు మనకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చైతన్య స్కూల్ వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటివి ప్రతి ఒక్క స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి ఒక్కరికి పిల్లలకు కూడా మంచి అవగాహన కలిగించాలని కోరుకుంటున్నాము. మీ స్కూళ్ళ ద్వారా పిల్లలకి అవగాహన కలిగించడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు మీరు డైరెక్ట్గా మెసేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ ప్రమాదాలని, అంటే మైనర్ ప్రమాదాలని నివారించే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి మరియు ప్రత్యేకంగా చైతన్య స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు గుంతకల్ పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ 1
నుంచి ప్రత్యేకించి ప్రతి ఏటా కూడా ప్రమాదాలు అరికట్టాలి, రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ గారు, అలాగే జిఎం గారు, అలాగే మన ఏజిఎం సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో సో ప్రిన్సిపల్గా మా స్టాఫ్ మా పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేసి సో ఈ పట్టణ ప్రజలకు అందరికీ కూడాను మంచి అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇవ్వాలని మనము ఈరోజు పూనుకున్నాము. ఈ సందర్భంగా మనం చూస్తున్నాం గుంతకల్ పట్టణంలో చాలా ఇరుకైన రోడ్లు. ఈ రోడ్ల మీద రకరకాల ప్రాంతాల నుంచి పేరెంట్స్ బైకుల్లోనూ ఆటోల్లోనూ పిల్లల్ని తీసుకొస్తారు స్కూళ్ళకి. ఈ క్రమంలో సో మనకు స్పీడ్ బ్రేకర్లు కానీ చిన్న చిన్న గుంతలు కానీ అలాగే ట్రాఫిక్ అవేర్నెస్ లేనటువంటి ఆటో వాళ్ళు కానీ సో అడ్డం వచ్చినట్టయితే ఆ పిల్లల యొక్క ప్రాణాలు చాలా ఇబ్బందికరము. ఆ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడి మనకు స్కూల్కి వచ్చే మేము అబ్జర్వ్ చేశాము. సో ఈ క్రమంలోనే సో పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడాను ఈ ట్రాఫిక్ రూల్స్ మీద ఎస్పెషల్లీ సో లెఫ్ట్ సైడే డ్రైవ్ చేయాలి, అలాగే సో మిర్రర్స్ ఉండాలి, సో మిర్రర్స్తో పాటు హెల్మెట్ ఉండాలి కంపల్సరీగా. అదే కార్లో వస్తే సీట్ బెల్ట్తో రావాలి. పిల్లలకు చాలా సేఫ్టీని ఇవ్వడం ఉద్దేశించి సో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము ఇక్కడ. సో ఈ కార్యక్రమంలో ఎస్పెషల్లీ మన 2 టౌన్ సిఏ గారు కేపీ మస్తాన్ గారు పాల్గొని సో పిల్లలకు అలాగే పేరెంట్స్కు సో ఈ ట్రాఫిక్ నిబంధనల యొక్క చట్టాలని చాలా చక్కగా వివరించడం జరిగింది. అతనికి ప్రత్యేకించి సో మా చైతన్య విద్యా సంస్థల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మొత్తం పోలీస్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు గుంటకల్ టౌన్లో. సో వాళ్ళందరికీ కూడా పేరున ప్రత్యేకించి సో ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేసేటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా సో కృతజ్ఞతలు తెలుపుతున్నాము, అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే వాళ్ళు నిత్యము సో ప్రమాదాలు జరగకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సో ఎక్కడ కూడా ప్రమాదం జరిగినా సరే వెంటనే స్పందిస్తూ సో ప్రాణాలను కాపాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.